ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కరివేపాకు మొక్క గుబురుగా, పచ్చగా, హెల్తీగా పెరగాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి కేర్ తీసుకుంటే ఇలా గుబురుగా, పచ్చగా, హెల్తీగా పెరుగుతుంది అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జానెడు మొక్క అయినా సరే ఇలా చాలా గుబురుగా, పచ్చగా పెరుగుతుందండి. అలాగే ఈ మొక్కను నాటుకునే దానికి సాయిల్ మిక్స్ విషయానికొస్తే యూనివర్సల్ సాయిల్ అంటాం కదండీ! 30, 30, 30 రేషియోలో కలుపుకోవాలండి. 30% గార్డెన్ సాయిల్, 30% ఎనీ కంపోస్టు, 30% శాండ్, కొద్దిగా రైస్ హస్క్ ఇలా మనము మట్టి మిశ్రమం ఇలా కలుపుకొని మొక్కను నాటామనుకోండి, చక్కగా నాటేసుకుంటుంది. అలాగే వేపపిండి అంటే మొక్క సైజుని బట్టి కొంచెం వేపపిండి కలిపామనుకోండి, మనకి ఏదైనా తెగుళ్ళున్నా అలాంటివి రాకుండా ఉంటాయి. మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి. మట్టి మిశ్రమం చూడండి ఎంత గుల్ల గుల్లగా ఉంది కదా! సో, ఇలా గుల్ల గుల్లగా ఉన్న మట్టి మిశ్రమంలో మనకి పిలకలు కూడా ఆటోమేటిక్‌గా పక్క పక్కనే వచ్చేస్తూ ఉంటాయి. సో, సాయిల్ మిక్స్ అనేది ఇలా మనకి గుల్ల గుల్లగా ఉండాలి. కరివేపాకు మొక్కను చాలా ఈజీగా నాటుకోవచ్చండి. మనకి పెద్ద మొక్క ఉందనుకోండి, దాని పక్కనే చిన్న చిన్న పిలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. సో, దాన్ని ఆ చిన్న పిలకలు మనం తీసుకొని మళ్ళీ నాటుకున్నాం అనుకోండి, చక్కగా నాటేసుకుంటాయండి. అలాగే మనకి సీడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయండి ఈ కరివేపాకు మొక్కకి. ఆ సీడ్స్ రూపంలో కూడా మనము చక్కగా ఈ మొక్కను గ్రో చేసుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటి అంటే కొమ్మల రూపంలో కూడా ఈ కరివేపాకు మొక్కను చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి. ఈ రకంగా ఈ కరివేపాకు మొక్కను 3 రకాలుగా మనము చక్కగా గ్రో చేయవచ్చు. సో, ఈ కరివేపాకు మొక్కను మనము నాటుకునేదానికి సరైన సమయం ఏంటి అంటే రైనీ సీజన్ అండి. ఈ రైనీ సీజన్‌లో ఈ మొక్కను మనము నాటుకున్నామనుకోండి, చక్కగా బాగా నాటేసుకుంటుందండి. సో, మనకి చలికాలంలో విపరీతమైన మంచు కురవడం వల్ల పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం మనము నీమ్ ఆయిల్ గాని, మజ్జిగలో ఇంగువ గాని మనము 10 రోజులకొకసారి గాని, వారానికి ఒకసారి గాని స్ప్రే చేస్తూ ఉంటే ఎటువంటి పేనుబంక అంటే ఎక్కువగా బంక అనేది ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుందండి. సో, అంటే ఆకులపైన నల్ల నల్ల డాట్స్ అనేది ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం అవి స్ప్రే చేయడం వల్ల ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఆకు చూడండి ఎంత నిగనిగలాడుతుంది కదా! అలా తుంచుకొని నోట్లో పెట్టేసుకోవచ్చు అన్నట్లు చాలా హెల్తీగా ఉంది. ఈ చలికాలం కాగానే నేను మొత్తం కటింగ్ అయితే చేశానండి. కటింగ్ చేసిన తర్వాత ఇలా మొక్క అయితే చాలా హెల్తీగా రావడం జరిగిందండి. ఎప్పటికప్పుడు మనం కటింగ్ అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఈ మొక్కలకి ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయండి. సో, మనం ఫ్లవరింగ్ అనేది ఎంకరేజ్ చేయకూడదండి. ఫ్లవరింగ్ వచ్చిందంటేనే ఈ మొక్క డల్ అయిపోతుందండి. మొక్కకి అవసరమైన పోషకాలన్నీ కూడా ఈ ఫ్లవర్స్‌కే వెళ్ళిపోతా ఉంటాయి. సో, మనకి ఈ ఫ్లవర్స్ వల్ల ఎటువంటి లాభం లేదు. కాయలొచ్చినా కూడా మనకి ఎటువంటి ప్రయోజనం లేదండి. అంటే కాయలొచ్చినాయంటే సీడ్స్ అనమాట. మనకి సీడ్స్ అవసరం లేదు. ఎలాగో మొక్క ఉంది కాబట్టి సీడ్స్ అవసరం లేదు కాబట్టి ఇటువంటి ఫ్లవర్స్‌ని గానీ, సీడ్స్‌ని గానీ మనం కట్ చేసేస్తూ ఉండాలి. కట్ చేస్తేనే మనకి పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి. ఇక ఫ్లవరింగ్‌ని ఎంకరేజ్ చేయకపోతే మొక్క కూడా చాలా హెల్తీగా ఇలా నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే ఈ పెరుగుతున్న మొక్కని మనము గుబురుగా పెంచుకోవాలండి. అప్పుడే మనకి ఇంటికి కావాల్సిన కరివేపాకు కూడా ఎక్కువగా వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మొక్క కరెక్ట్‌గా చెప్పాలంటే 2 ఫీట్ కూడా లేదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను. ట్రిమ్ చేయడం వల్ల మనకి పక్కన స్టెమ్స్ అనేది ఆటోమేటిక్‌గా 4, 5 బ్రాంచెస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, మనకి బ్రాంచెస్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి కరివేపాకు కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. శీతాకాలం అన్నది మనకి కరివేపాకు మొక్కకి ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుందండి. అంటే డార్మెన్సీ పీరియడ్‌లోకి ఈ మొక్కలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి నిద్ర వ్యవస్థలోకి. సో, మన మొక్కలన్నీ డల్ అయిపోతా ఉన్నాయి అని బాధపడుతూ ఉంటాం కదా! ఈ శీతాకాలం అయిపోంగానే అంటే ఎండలు స్టార్ట్ అవుతానే మొక్కలు ఆటోమేటిక్‌గా ఈ నిద్ర వ్యవస్థలోంచి మేలుకొని ఇలా బాగా పుంజుకుంటాయి. సో, మా మొక్క డల్‌గా ఉంది అనుకోనవసరం లేదండి. సమ్మర్ రాంగానే మన మొక్కలన్నీ ఆటోమేటిక్‌గా ఇలా హెల్తీగా తయారైపోతాయి. అలాగే చిన్న కంటైనర్‌లో పెట్టుకున్న వాళ్ళందరూ మా మొక్కల్లో గ్రోత్ లేదు అంటూ ఉంటారండి. ఆ మొక్క పెరిగే కొద్దీ మన కంటైనర్ సైజుని కూడా పెంచుకుంటూ ఉండాలండి. అంటే 4, 5 సంవత్సరాలు పడుతుందనమాట మనకి ఈ మొక్క పెరగడానికి. సో, 4, 5 ఇయర్స్‌కి మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్‌గా మొక్క పెరిగే కొద్దీ కంటైనర్ కూడా ఎప్పటికప్పుడు మనము రెయినీ సీజన్‌లో మనము మార్చుకుంటూ ఉన్నామనుకోండి మొక్క అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే చాలామందికి ఒకే స్టెమ్‌తో మొక్కను పెంచుతూ ఉంటారండి. అలా పెంచడం వలన సైడ్ బ్రాంచెస్ అనేది రాదు. దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదు. కరివేపాకునైతే మనం తీసుకోలేం. కాబట్టి మన పైన ఇలా టిప్స్ కొమ్మల్లాగా కట్ చేసేస్తేనే మనము సైడ్ బ్రాంచెస్ అనేది తీసుకుంటాము. దాని ద్వారా మనము ఏంటి అంటే ఎక్కువ కరివేపాకుననేది మనము తీసుకోగలుగుతాం మొక్క నుంచి. లేకపోతే జెండాలాగా హైట్‌గా పెరిగిపోతూ ఉంటుంది.
అలాగే చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడగడం ఏంటి అంటే, మా ఆకులన్నీ కూడా యెల్లోయిష్ అయిపోయి కొద్దిగా డల్‌గా అయిపోతూ ఉంటుంది. మొక్క కూడా బాగా డల్ అయిపోవడం వీటన్నిటికి కారణం ఏంటి అంటే క్లోరోఫిల్ అనేది తక్కువ కావటమే. అంటే మొక్కకు క్లోరోఫిల్ తక్కువ కావటం అంటే ఏంటి అంటే సన్‌లైట్‌లో మొక్క ఉన్నప్పుడు అంటే పత్రహరితం అనమాట క్లోరోఫిల్ అంటే. సన్‌లైట్‌లో ఉన్నప్పుడు మొక్క అనేది ఆరోగ్యంగా చాలా బాగా పెరుగుతుందండి. ఇది తక్కువ కావడం వల్ల మొక్క యెల్లోయిష్‌గా అయిపోవడం, డల్ అయిపోవడం జరుగుతుంది. కొంతమంది షెమీ షేడ్‌లో అంటే ఎండ తగిలినట్లు పెడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ మొక్కలన్నీ కూడా క్లోరోఫిల్ తక్కువ కావడం వలన ఆకులన్నీ అంటే యెల్లోయిష్‌గా అయిపోయి డల్ అయిపోతా ఉంటుంది. కాబట్టి ఈ కరివేపాకు మొక్కకు ఎండ అనేది సన్‌లైట్ డైరెక్ట్‌గా పడుతూ ఉండాలండి. అప్పుడే ఆకులనేది ఇలా నిగనిగలాడుతూ ఉంటాయి. కింద ఉన్న ఆకులన్నిటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అప్పుడే వాటికి ఆక్సిజన్ అంటే డైరెక్ట్‌గా సప్లై అవుతా ఉంటుంది. మొక్క గుబురుగా కింద ఆకులు ఎక్కువైపోయినాయనుకోండి, ఆక్సిజన్ తగలక మొక్క కొద్దిగా ఇన్‌హెల్తీగా ఉంటుంది. కాబట్టి కింద ఉన్న ఆకులన్నిటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఆక్సిజన్ కూడా బాగా సరఫరా అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనము ఈ మొక్కకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే అంటే క్లోరోఫిల్ తక్కువైన మొక్కలన్నిటికీ కూడా ఫీడింగ్ అనేది ఇచ్చామనుకోండి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. కాబట్టి మంచి పోషకాలు ఈ మొక్కకు ఇచ్చామంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చుకుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. అంటే ఇప్పుడు మనము క్లోరోఫిల్ కోసం ఇప్పుడు మనం మార్చ్ ఎండింగ్‌లో ఉన్నాం కాబట్టి ఈ వాటర్ అనేది బాగా పట్టాలండి. వాటర్ బాగా పడితేనే మొక్క అనేది ఈ వేడికి తట్టుకుంటుందనమాట. ఎండలు ముదిరిన తర్వాత కంపోస్ట్ అనేది తక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మొక్కలు బాగా హీట్ అయిపోతా ఉంటాయి. సో, సమ్మర్ అంతా కూడా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని ఇచ్చామనుకోండి మొక్క కూడా చల్లగా, కూల్‌గా, హెల్తీగా పెరుగుతుంది. పులిసిపోయిన మజ్జిగండి. మజ్జిగ అనేది మనము మట్టిలో వేయడం వల్ల ఏంటి అంటే మట్టి అనేది ఎసిడిక్‌గా తయారవుతుంది. సో, మనం 10 రోజులకు కానీ, 15 రోజులకు కానీ మట్టిలో వేయడం వల్ల చాలా మట్టి కూడా బాగా సారవంతంగా తయారవుతుంది. అలాగే వాటరింగ్ బదులు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. ఈ సమ్మర్‌లో మనకి వాటర్ బదులు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో డైలీ కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుంది కదా! బాగా డైల్యూట్ చేసి మొక్కకనేది ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే మనకి కిచెన్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదండీ! ఈ కిచెన్ వేస్టే మనకి మొక్కకి చాలా హెల్తీగా మనకి పనిచేస్తుందండి. ఇలా మట్టిలో అంటే మొక్కకి దూరంగా ఇలా చిన్న గొయ్యిలాగా తీసేసి ఏ రోజుకొచ్చిన కిచెన్ వేస్టో అలా పెట్టేస్తూ ఉన్నామనుకోండి మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా! సో, మంచిగా కంపోస్ట్ అనేది తయారైపోతుంది. ఈ కరివేపాకు మొక్కకు ఎక్కువగా పేనుబంక సమస్య వస్తూ ఉంటుందండి. ఆకులపైన నల్లగా అంటే డాట్స్ వస్తూ ఉంటాయి కదా! అదే అనమాట సమస్య. సో, ఈ సమస్య రాకముందే మనము 10 రోజులకు ఒకసారి మజ్జిగలో ఇంగు వేసి బాగా డైల్యూట్ చేసి 1:7 కానీ 1:10 రేషియోలో కానీ మనం స్ప్రే చేస్తూ ఉంటే ఎటువంటి పెస్ట్ అనేది ఉండదండి. సో, అంటే పెస్ట్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసే దానికన్నా పెస్ట్ రాకముందే మనం స్ప్రే చేస్తూ ఉంటే ఇలా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ విధంగా పెస్ట్ కంట్రోల్ చేసినట్లయితే ఈ కరివేపాకు మొక్క పచ్చగా గుబురుగా హెల్తీగా పెరుగుతుందండి. ఈ విధమైన టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి కరివేపాకు మొక్కను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.